అయోధ్య గుడి నిర్మాణానికి మొదటి ఇటుక పేర్చింది ఒక దళితుడు. బీహార్కు చెందిన కామేశ్వర్ చౌపాల్. అయోధ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి కర్తగా ఒక ఓబీసీ. గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ అయోధ్య నిర్మాణ పరిపూర్ణ సూచికగా శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించింది ఒక ఆదివాసీ, ఒక మహిళ. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము. ఒకరు ఆలయ నిర్మాణ ట్రస్ట్ కార్యకర్త, మరొకరు ఈ దేశ ప్రధాని, ఇంకొకరు ఈ దేశ రాష్ట్రపతి. బాలరాముడి విగ్రహాన్ని చెక్కింది ఓ విశ్వకర్మ, బీసీ. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్. బాలరాముడు టెంట్ల కింద ఉన్నప్పటి నుంచి 32 ఏళ్లుగా పూజలు చేస్తూ ప్రస్తుతం అయోధ్య ప్రధాన అర్చకుడిగా ఉన్నది. గుడి నిర్మాణంలోని ప్రతి దశను పర్యవేక్షించింది ఆచార్య సత్యేంద్ర దాస్. ఆ అయోధ్యకే చెందిన బ్రాహ్మణుడు. వెరసి అయోధ్య రాముడు అందరివాడు. ప్రస్తుతం ఆధ్యాత్మిక భారతానికి అయోధ్య ప్రధాన కేంద్రం. ఉగాది పండుగ పూట అయోధ్యలో జరిగిన విశేష ఘట్టమేంటంటే, ఏళ్లుగా పూజలు అందుకుంటున్న శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణం సంపూర్ణమైందని గుడి బాధ్యులు ప్రకటించారు. 500 ఏళ్ల హిందూ జనవాహిని కోరిక ఇలా సాకారమైంది. గుడి ఆక్రమణ, దానికై హిందూ సమాజ పోరాటం, కరసేవ, కూల్చివేత, న్యాయ పోరాటం, కేసులు, జైళ్లు, కలహాలు అధ్యాయాల్ని కాసేపు వదిలేస్తే, గుడి నిర్మాణం మొదలైన దగ్గర నుంచి అనేక దశల్లో హిందువుల్లోనే ధర్మ వ్యతిరేకులు, రాజకీయ నాయకులు సృష్టించిన అపోహలు, అడ్డంకులు, అపచార ప్రచారాలు అన్నీ ఇన్ని కావు. చివరకు రాగద్వేషాలకు అతీతంగా స్వాగతించాల్సిన పలువురు పీఠాధిపతులు కూడా. ఒకటి మాత్రం నిజం, బీజేపీ గనక కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఉంటే అయోధ్య లేదు, బాలరాముడి గుడి లేదు. అందుకే నిన్నటి ఆలయం సంపూర్ణమైనట్టు గోవింద దేవగిరి మహారాజ్ ప్రకటించడం, అది రాష్ట్రపతి చేతుల మీదుగా జరగడం కోట్లాది మంది హిందువులకు ఓ భావోద్వేగ క్షణం. ఇది హిందూ నవభారత ఆత్మగౌరవ పునఃప్రతిష్ఠ. మీకు గుర్తుందా? ఆదివాసీ కాబట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్యకు దూరం పెట్టారని, పైగా ఆమె భర్త మరణించాడని, అందుకే ఆమెను ఈ కార్యక్రమాల్లో పాల్గొననివ్వలేదని కొందరు విమర్శించారు. అవన్నీ ఛేదిస్తూ ఆలయ ట్రస్ట్, ఆలయ సంపూర్ణ నిర్మాణ ప్రకటన వేళ శ్రీరామ యంత్ర ప్రతిష్టాపన ఆమె చేతులతో చేయించి అన్ని రకాల చిల్లర ప్రచారాలకు తెరదించారు ఆలయ బాధ్యులు. ఇంకా ఏమైనా మిగిలిందా అయోధ్య మీద ద్వేషం కక్కడానికి?